అందరికీ నమస్కారం అండి. యాక్చువల్‌గా అంటే యూట్యూబ్‌లో మనం చూసినప్పుడు చాలా వీడియోలు వస్తుంటాయి. అందులో అంటే ఎమోషనల్ కంటెంట్ అవ్వగానే అందరికి బాగా స్ట్రైక్ అయిపోయారు ఒకటే తిరుపతి రావు అని చెప్పి. తిరుపతి రావు అతని టీమ్ వాళ్ళందరూ కలిపి ఆ ఎమోషనల్‌ని మనం ఏదో మళ్ళీ ఆ రోజుల్లో వెంకటేష్ గారి సినిమాల్లోని 'రాజా' సినిమా ఆ టైప్‌లో తీసుకెళ్ళిపోతారు ఎమోషనల్ తోటి. మరి ఇంత బాగా చేయొచ్చా? ఇంత క్యూట్‌గా ఇంతలా ఏడిపించొచ్చా ఎమోషనల్ తోటి అని చెప్పి తన వీడియోలు చూస్తుంటే అర్థమవుతుంటది. మనతో ఇప్పుడు తిరుపతి రావు అండ్ వాళ్ళ టీమ్మేట్ దుర్గాప్రసాద్ గారు ఇద్దరు ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ జర్నీ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు ఇద్దరు? చాలా బాగున్నాను. ఓకే. ఏంటి ఇద్దరు మొఖాల్లో నువ్వు నార్మల్‌గా ఉన్నావు. దుర్గాప్రసాద్ మొఖంలో బాగా స్మైల్ వస్తుంది బాగా. వెలిగిపోతుంది మొఖం. అంటే హైదరాబాద్ వచ్చాక గన్నవరం నుంచి. గన్నవరం కింగ్స్ హైదరాబాద్‌లో ఏమైనా సిరీస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? లేకపోతే మామూలుగా? లేదు. అవార్డ్ ఫంక్షన్ మీద ఒకటాను. ఓకే. ఓకే. 1 మిలియన్ బోర్డ్ వచ్చింది మొన్న. 1 మిలియన్ వచ్చింది. గోల్ ప్లే బటన్. ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఎవరికి ఇస్తావు ఈ క్రెడిట్? నువ్వు ఎవరికి ఇస్తావు? అమ్మకి ఇస్తాను, నా టీంకి ఇస్తాను. ఓకే. చూడు మీకు కానీ ఫుల్ ఫ్లెడ్జ్‌గా చెప్పలేకపోతున్నాడు మీ తమ్ముడు. నా టీంలో అంటే అన్నయ్య కూడా నా టీమే కదండి. నాకు నా టీం అంటే బాగా సపోర్ట్ చేసేది అన్నయ్య. ఓకే. ఫస్ట్ ఇంకా నా టీం అంటే అన్నయ్య వస్తాడు, బెదవాడ మస్తానన్న వస్తాడు, ఇంకా నాకు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ వస్తారు. ఓకే. ఇద్దరులో ఎవరికి బాగా ఇష్టం? ఎవరంటే ఎవరికి బాగా ఇష్టం? నీకు బాగా ఇష్టమా? ఎవరు ఎక్కువ సపోర్ట్ చేసుకుంటుంటారు ఇద్దరులో ఒకళ్ళు? అన్నయ్య నాకు సపోర్ట్ చేస్తాడు ఎక్కువ, నేను అన్నయ్యకి సపోర్ట్ చేస్తాను. ఎప్పుడైనా ఒక వీడియో స్టార్ట్ చేసినప్పుడు అన్నయ్య నువ్వు ఇందులో లేవు అన్నప్పుడు ఎట్లా ఫీల్ అవుతుంటాడు? అసలు అలాంటిది ఏమి ఉండదండి. చాలా వీడియోలో లేడు, ఒక సిరీస్ లో అయితే ఒక కొంచెం ఉంటాడు. ఫీల్ అయ్యి బ్యాక్గ్రౌండ్ లో కెమెరా చూసుకుంటాడు, అన్ని చూసుకుంటాడు. అంటే ఎప్పుడైనా వద్దు అన్నప్పుడు ఫీల్ అయ్యి మీకు మీరే ఓన్ గా ఛానల్ పెడదాము, ఓన్ గా వెళ్ళిపోదాం ఎందుకులే అని ఎప్పుడు అనిపించలేదు? అలాగా అలా ఏం లేదన్నా, అలా అయితే ఎప్పుడు అనిపించలేదు. నేనే చాలా సార్లు చెప్పాను, నీకు సపరేట్ ఛానల్ పెడదాం అన్నా అంటే నాకు వద్దు, ప్రస్తుతానికి వద్దులే అని అంటాడు. ఓకే. కానీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ తెగ చేస్తుంటాడు. ఇన్స్టాగ్రామ్ లో ఒక రోడ్డు మీద ఫ్లైఓవర్ మీద నిలబడి ఓ కొటేషన్లు చెప్తుంటారు. కొటేషన్ దానికి నాకు అసలు సంబంధమే లేదు, ఆయన సొంతంగా చేసుకున్నాడు. ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? అంటే మీలో ఉన్న కొత్త క్యారెక్టర్ బయటకు వచ్చింది, సో మీకు ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు ఆ టైప్ క్యారెక్టర్ నువ్వు రాయొచ్చు, ఆ టైప్ రాస్తే నేను చేస్తా అని చెప్తున్నాడు అనమాట. చేస్తాను, రాస్తాను. ఆయన ఏదో అడగలేదు నన్ను ఇలా రాయి చేద్దామని, అది అన్నయ్య చేయాలనిపించింది, చేశాడు, అలా వచ్చింది ఇన్స్టాగ్రామ్. ఓకే. ఇప్పుడు లైక్ తీసుకుంటే అన్నదమ్ముల అనుబంధం అని కాన్సెప్ట్ చెప్పగానే ఏమనిపించింది? హ్యాపీ అనిపించింది అన్న, బాగా హ్యాపీ అనిపించింది. అంటే లైక్ స్టార్ట్ చేసినప్పుడు ఓకే మీకు కథ తిన్నప్పుడు తర్వాత రెస్పాన్స్ వచ్చినప్పుడు రెండింటికి మీకు ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే ఫస్ట్ అయితే కనుక అంటే నేను చేయగలుగుతా లేదని నాకు ఫస్ట్ నుంచి అనుమానమే. చాలా మంది చెప్పారు అచ్చంగా సెంటిమెంట్ క్యారెక్టర్ నీకు బాగా సెట్ అవుతుంది, ఆ ఫేస్ వాల్యూకి అచ్చంగా సెంటిమెంట్ క్యారెక్టర్. అవును, పక్కన చేయడం అంటే ఒక ఎట్లా అనిపిస్తుంది? బాగుందన్న, హ్యాపీ అనిపించింది, బాగా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ లో యాక్టింగ్ చేస్తా అన్నప్పుడు ఎవరైనా నువ్వే యాక్టింగ్ చేయడం ఏంటని ఏమన్నా అన్నారు? అన్నారు, చాలా మంది అన్నారు, వద్దనే అన్నారు. అవన్నీ మనకి ఎందుకు అలా యూట్యూబ్ లో కనిపించడం దేనికి, అలా వెనక్కి లాగినోడు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకంటే కొంచెం ముందే ఉన్నారు. పర్వాలేదు, ఇప్పుడు వాళ్ళే అంటున్నారు పర్వాలేదురా నువ్వు బాగానే చేస్తున్నావు, ఇంత యాక్టింగ్ ఎలా నేర్చుకున్నావు నువ్వు అని వాళ్ళే అంటున్నారు. తిరుపతి రావు గురించి ఏం చెప్తారు మరి? ఈ సక్సెస్ లో ఆయనకి ఏం ఫస్ట్ సక్సెస్ అయితే కనుక అతని నుంచి నాకు వచ్చిందన్న. ఇప్పుడు అతను ఉండబట్టి నేను ఇక్కడ ఈ ఇంటర్వ్యూలో కూర్చున్నాను. అదన్నా అంటే చాలా సార్లు చెప్పాడు నాకు. ఇప్పుడు నా దగ్గర ఫైనాన్షియల్ గా నేను ఇబ్బంది పడినప్పుడు కూడా ఏమన్నా టెక్నికల్ గా కెమెరాల విషయంలో ఎప్పుడైనా కానీ తమ్ముడు నీకెంతో నువ్వు ముందు వెళ్ళు నేను చూసుకుంటానని నాకు దుర్గాప్రసాద్ అన్న చాలా సపోర్ట్ చేశాడు అన్న అని చెప్పి చాలా సార్లు చెప్పాడు నాతోటి. సో ఆ ర్యాపో ఇంకా అట్లానే ఉందా? అలానే ఉందన్న. ఎలా నమ్మాలనిపించింది అన్న అంటే అప్పటికే చాలా మంది క్రియేటర్స్ ఉన్నారు. మాడు స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఎలా నమ్మి ఎలా చేయాలనిపించింది ఇద్దరికి? అతను మామూలుగా వచ్చినప్పటి నుంచి అతను అమాయకత్వం మంచితనమేనన్నా, అది బాగా అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేశాను, ఎవరినైనా ఈజీగా నమ్మేస్తాడు. అది మైనస్ అతను చెప్పారా? ఎప్పుడని చెప్పారా? చెప్పాను చాలా సార్లు. అలానే ఉంటాడు, అది మాత్రం మారట్లేదు, అదొకటి బాగా నచ్చింది. కానీ ఎప్పుడు ఫోన్ చేసినా అన్నయ్య చెప్పనే అంటే ఏదో మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్న ఫీల్ వస్తుంది. తిరుపతి తర్వాత ఎప్పుడు ఫోన్ లో మాట్లాడినా కానీ భలే వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో మనం అంటే చాలా మంది బిజీగా ఉన్నట్టు కట్ చేస్తుంటే అట్లా కాకుండా ఎంత బిజీగా ఉన్నా అన్నయ్య చెప్పనే షూట్ లో ఉన్నాయి అన్నయ్య మళ్ళీ చేయనా మీకు లేకపోతే చెప్పనే భలే చెప్తుంటాడు. ఎప్పుడున్నా అదే రెస్పాన్స్ వస్తుంది అన్న, ఎవరు ఫోన్ చేసినా అంతే, అన్న చెప్పన్నా మళ్ళీ చేయనా అన్న. ఓకే దాన్ని ఆన్సర్ మాత్రం బాగా చెప్తాడు, కూల్గా చెప్తాడు ఏదైనా సరే.
ఓకే, మీకు దుర్గాప్రసాద్ గారిని తీసుకోవాలని ఎట్లా అనిపించింది? అన్నయ్యనే ఫస్ట్ అన్నయ్య అడిగాడు, అన్నయ్య ఇలా చేస్తాను తమ్ముడు అని. చేస్తానంటే సరే అన్నయ్య అని చెప్పేసి తీసుకున్నాం. మస్తానన్న నేను అన్నయ్య కలిసి ఒక థర్డ్ పార్టీ కంటెంట్ ఒకటి చేసాం, సిరీస్ కాదు నార్మల్ చేసాము. దాంట్లో ఎమోషనల్ క్యారెక్టర్ అనేది అది బాగా నచ్చింది. నచ్చితే తర్వాత నేను అన్వేష్ కథనం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే దాంట్లో బాంబర్ది క్యారెక్టర్ అనేది కార్లో రావటం, చెల్లిని మాట్లాడటం, అలా చేయటం. దాంట్లో డైలాగులు సెంటిమెంట్ డైలాగులు ఉంటాయి కదా, చాలా నిదానంగా చెప్పటం, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్ని బాగున్నాయి. బాగుంటే అన్నదమ్ముల అనుబంధం నేను రాసుకుంటున్నా దాంట్లో అన్న క్యారెక్టర్ అన్ని బాగా సెట్ అయ్యిందని చెప్పి తీసుకున్నాను. అక్కడ నుంచి సపోర్టు అదొకటని మేము సినిమా ఒకటి తీద్దాం అనుకున్నాం. నేను ప్రొడ్యూస్ చేసి దానికి ఉంది. అయితే విజయవాడలో ఇప్పుడు క్రియేటర్స్ లెక్క చూసుకుంటే అన్ని చోట్ల అంటే విజయవాడలోనే చాలా ఎక్కువ మంది ఉంటారు, కానీ ఒకరికొకరు పడదని చెప్తుంటారు చాలా మంది. 100% వస్తుంది. అంటే ఒకరికొకరికి అసలు పడదు, కానీ అందరు కలిసినప్పుడు అన్నదమ్ముల్లాగా ఉంటారు. ఎందుకంటే నాకు ప్రాణం తమ్ముళ్ళు లెక్క అంటారు, కానీ పక్కకి వాడేవాడు వాడిని ఎందుకు రాడిచ్చారా అంటారు. అంటే ఈవెన్ ప్రమోషన్ టైంలో కూడా ఎవరికైనా వచ్చినప్పుడు ఒకరికొకరికి చెప్పుకోరు. ప్రమోషన్ వీడియోలు వచ్చినప్పుడు కూడా ఎవరు కాల్ చేసుకుంటారు, అరే వాళ్ళు ఎందుకులే అన్నా వాళ్ళ వీడియోలు పెద్ద బాపోవు అలా అన్న వాళ్ళు ఉన్నారన్నా. అదే ప్రమోషన్ వాడికి ఇచ్చేది ఏంటి, అన్నోళ్ళు ఉన్నారు, ప్రమోషన్ వచ్చింది కదా పాపం అతనికి కూడా ఇస్తే ఏదో 4 రూపాయలు సంపాదించుకుంటారు కదా అన్న క్రియేటర్లు కూడా ఉన్నారు. మీ వీడియో మొత్తం లేదా ప్లస్ ఎవరంటే హైలైట్ ఎవరంటే మీ మదరే, అమ్మ. సో అమ్మగారిని ఎట్లా ఒప్పించావు ఇందులో చేయడానికి? నేను ఈ ఫీల్డ్ లో దిగిన తర్వాత అమ్మాయి సపోర్ట్ చేసింది నాకు, నేను చేస్తానయ్యా అంది. కొన్ని సార్లు ఒక క్లిప్ కి 20 టేకులు తీసుకున్న సార్లు కూడా ఉన్నాయి. అయినా సరే నేను చేయను అన్న మాట రాదు తనకి. అంటే చాలా క్యూట్ గా అరే ఇంత బాగా కూడా చేయొచ్చా అంటే న్యాచురల్ గా మీతో ఎట్లా మాట్లాడుతూ కెమెరా ముందు కూడా అట్లానే ఉంటుంది ఆవిడ. చాలా నువ్వు ఆ ఒక్క నిమిషంలో మీరందరూ ఎంత పెద్దగా చేసి ఎన్ని డైలాగులు చెప్పి ఎంత చేసినా ఆ కనిపించి ఏందయ్యా ఏం చేస్తున్నావు ఎట్లా ఉన్నావు అని ఆవిడ అలా మాట అనగానే అందరి అటెన్షన్ ఆవిడ మీకు వెళ్ళిపోతుంటది మొత్తం. నేను ఒక డైలాగ్ రాసుకుంటానండి, ఆ డైలాగ్ రాసుకుంటే నేను మా అమ్మకి చెప్తే తన లెక్క చెప్పిద్ది. అంటే తన న్యాచురల్ గా చేసిద్ది. నేను డైలాగ్ చెప్తాను, ఆ డైలాగ్ వినిపిస్తే అది నార్మల్ గా మాట్లాడినట్టు మాట్లాడిద్ది. అదే యాక్టింగ్. ఇప్పుడు ఆయన ప్రతి వీడియోలో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉంటున్నారు, వాళ్ళ వైఫ్ వాళ్ళ మదర్ అందరూ ఉంటున్నారు. మీరు కూడా అలా తీసుకొద్దాం అనుకోవట్లే ఇంట్లో వాళ్ళని? ఇంకా అనుకోలేదన్న అలా తీసుకొచ్చేది ఏమైనా ఉందా? ఫ్యూచర్లో ఏమైనా తీసుకొస్తా, ఆయన ఏమో రాస్తే తీసుకొస్తారు అంతేనా? రాస్తావు మరి వాళ్ళ ఫ్యామిలీ గురించి అయినా రాస్తావా? తప్పకుండా అన్నయ్య చేపిస్తానంటే రాస్తానండి. ఓకే, నీకు వాళ్ళు జాబ్ పర్సన్స్ అండి, జాబ్ హోల్డర్స్. ఓకే, చేయరు టీచర్స్. ఓకే, అంటే ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నీకు నీ వాయిస్ యూట్యూబ్ లో సెట్ అవ్వలేదు అన్న స్టేజ్ నుంచి 1 మిలియన్ బటన్ వచ్చేది వరకు నీ జర్నీ చూసుకుంటే ఏమనిపిస్తుంది నీకు? చాలా బాగా అనిపిస్తుందండి. అతను నా వాయిస్ సెట్ అవ్వను పేరు కూడా చెప్తాను మీకు, కేవీ రావు అనే వ్యక్తి నాకు డబ్బింగ్ చెప్పాడు. అయితే నా వాయిస్ ఎందుకు తీసుకోలేదని చెప్పేసి ఆ పట్టుదలతో నేను ఛానల్ పెట్టి సొంతగా వీడియోలు చేశాను. ఇప్పుడు అతని వల్ల స్టేజ్ లో ఉన్నాను. 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. రెండో ఛానల్ కి ఎంత మంది ఉన్నారు? 4 లక్షల మంది ఉన్నారండి రెండో ఛానల్. చూడు, అతని వల్లే నీకు ఇంత సక్సెస్ వచ్చింది. ఓపెన్ గా చెప్పాలంటే అతని వల్లే. సో అడిగినప్పుడు ఎప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడుకుంటుంటారా? నా టీమ్ లో చేస్తున్నాడు అన్నయ్య. ఇప్పుడు కేవీ రావు నా టీమ్ లో చేస్తాడు. అన్న కూడా నా టీమే. మస్తానన్న నాకు బాగా సపోర్ట్ చేసేది. మస్తానన్న, కేవీ రావు అన్న వీళ్ళందరూ ఇంకా ఎప్పుడు అంటుంటారా ఆ ఒక్క రోజు నేను నీకు డబ్బింగ్ చెప్పకుండా ఉంటే నువ్వు ఇలా అయ్యేవాడు కాదని అంటాడు. ఇప్పుడు కూడా కేవీ రావు చూస్తాడు, అన్న నీ వాళ్ళేనన్నా నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను, మొత్తం నువ్వే చేసావు. ఓకే, అంటే చాలా పాజిటివ్ రివ్యూలు వస్తుంటాయి నీకు, పాజిటివ్ కామెంట్లు వస్తుంటాయి, ఎవరైనా నెగిటివ్ కామెంట్ కూడా పెడుతుంటారు. చాలా ఉంటాయండి నెగిటివ్. సో అలా పెట్టినప్పుడు ఏమనిపిస్తుంటది? చూస్తాను, నవ్వుకుంటాను, వదిలేస్తాను అంతే. డిలీట్ కూడా చేయను నేను. ఓకే, నెగిటివ్ కామెంట్స్ చూస్తాను, నవ్వుకుంటాను, వదిలేస్తాను అంతే. అది వాళ్ళకి నేను నచ్చట్లేదు, నచ్చి వాళ్ళు నచ్చుతున్నా కదా. వాటి కింద ఒక నెగిటివ్ కామెంట్ ఉంటే పైన పాజిటివ్ కామెంట్ చాలా ఉంటాయి. అవి చూస్తే నాకు హ్యాపీ అనిపించింది. వీళ్ళు చూస్తే నా గురించి తెలియదేమోలే, కొత్తగా రీల్స్ వస్తున్నారేమో అనుకుంటా అంతే. ఓకే, నీకు డ్యూయల్ క్యారెక్టర్ చేయాలని ఎట్లా అనిపించింది? కొత్తగా ట్రై చేయాలనిపించింది. వెనకాల ఎవరు కెమెరా వర్క్ అది ఎవరు చేశారు? వెనకాల కెమెరా వర్క్ అనిల్ చరణ్, అన్నయ్య, నేను
కొన్ని ఆ టేక్స్ ఫ్రేమ్ సెలక్షన్ కూడా భలే ఇద్దరు ఒకసారి పడకుండా నువ్వు చెప్తున్నప్పుడు ఆయన పడడం, అది టేకింగ్ బాగుంది. టేకింగ్ నేనే చెప్తానండి, టేకింగ్ డైరెక్షన్ అయినా నేనే చూసుకుంటాను. ఓకే, అంటే ఇద్దరు అంటే ఇంకా వేరే ఎవరైనా పెట్టచ్చు కదా, నువ్వెందుకు చేయడం? కొత్తగా ఉండిద్దని చేశాను. రెస్పాన్స్ ఎట్లా ఉంది? రెస్పాన్స్ చాలా బాగుంది. క్లైమాక్స్ కాకపోతే అప్పుడే అవగొట్టేసి ఇంకో 4-5 ఎపిసోడ్లు చేయకుండా అడుగుతున్నారు చాలా మంది. అవును అడుగుతున్నారు. అంటే లాస్ట్ ఎపిసోడ్ ఫాస్ట్ గా లాగేసినట్టు అనిపించింది మొత్తం. అన్నదమ్ములను బంధం తీద్దాం కొత్త సిరీస్, దానికోసం దీన్ని మొత్తం లాగేసి ఒక్క పార్ట్ లోనే దాన్ని సాగదీయొచ్చు, సాగదీయకుండా ఒక పార్ట్ లోనే కంప్లీట్ చేస్తాను. అది నచ్చలేదు ఫాలోవర్స్. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే బయటవి హిందీ కంటెంట్లు అవి చాలా మంది దొబ్బేసి మన తగ్గట్టు మార్చుకుంటున్నారు అని చాలా మంది చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు? అలాంటి వాళ్ళకి చేయనండి. వాళ్ళు ఇప్పుడు కొంతమంది హిందీ కంటెంట్లు చేస్తారు, ఒకవేళ హిందీలోంచి తీసుకున్నా కూడా కంటెంట్ ని వీళ్ళ ఓన్ గా యాక్ట్ చేస్తున్నారు కదా, యాక్టింగ్ చేస్తున్నారు, ఓన్ వాయిస్ ఇస్తున్నారు, కష్టపడుతున్నారు. వాళ్ళని మనం ఏమంటామండి?